నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం ప్రాజెక్టుని సీఎం చంద్రబాబు సందర్శించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ని పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని కూడా చంద్రబాబు పరిశీలించడం జరిగింది. ఇక పనులు జరుగుతున్న తీరుపై అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యత అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ ని చంద్రబాబు విడుదల చేయనున్నారు. చాలా సార్లు చూస్తూనే ఉన్నాం కదా, కంటాపాఠం అయిపోయింది. రండి. సిఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నాం. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26. మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1న ప్రారంభమైనాయి. ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తా ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని. ఇరిగేషన్ టన్నల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి. 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1, 2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా సబ్మిట్ చేస్తున్నాం. వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి, సెక్రటరీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళకు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, CWC అండ్ PPA అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ అవనున్నారు. జనసేన నేత కొనితెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకార ముహూర్తంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొనితెల నాగబాబుకి కేబినెట్ లో సీఎం చంద్రబాబు బెర్త్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో నేడు నాగబాబు కేబినెట్ లోకి ఎప్పుడు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తారని సమాచారం.
ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కేబినెట్ లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చ జరగనుంది. అలాగనే నామినేటెడ్ పదవులపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. జనసేన నుంచి 3వ జాబితాను సీఎంకు పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన 2 వారాలుగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 3 ఏళ్లకే తబలాపై చేతులేసి 7 ఏళ్లకే స్టేజ్ షో ప్రారంభించి 12 ఏళ్లకు అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న జాకీర్ హుస్సేన్ 6 దశాబ్దాల పాటు అభిమానుల్ని అలరించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండి జాకీర్ హుస్సేన్ తరచుగా పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ లో ఆయన చేసిన చివరి పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అమెరికాలోని తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ చుట్టుప్రక్కల ప్రకృతిని స్వయంగా చిత్రీకరించారు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయవలసి ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21,000 కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని రహదారుల్ని జాతీయ రహదారికి అనుసంధానించే ప్రాంతాల్లో మంత్రి నారాయణ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21,000 కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు. ఈ నెల 16వ తేదీన మరొక 20,000 కోట్ల మేర పనులకి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలియజేసే అవకాశం ఉందని తెలియజేశారు. రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయవలసి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి లీ కన్సల్టెన్సీకి డిపిఆర్ రూపకల్పనకి ఇచ్చామని తెలియజేశారు. ఎయిమ్స్ కి ఆనుకుని ఉన్న కొండ పక్కనే E13 రహదారి, డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న E11 రహదారి వెళ్లేలా డిజైన్ చేస్తున్నామని వివరించారు. అతి తక్కువ భూసేకరణతో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మొత్తంగా అమరావతి నుంచి 3 ట్రాంక్ రోడ్లు జాతీయ రహదారితో అనుసంధానం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలి. నారాయణ 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5 ఆ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాం. వాళ్ళని క్లోజ్ చేయాల, అవి అట్నే ఉంచారు. వాళ్ళకి క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళది క్లోజ్ చేయాలా. వాళ్ళకి క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత థెఫ్ట్ జరిగిపోయింది కాబట్టి మాకేందని అడుగుతున్నారు. సరే, దాన్ని కూడా మళ్ళీ లీగల్ చేసి కోర్టుకు పోతే మళ్ళీ ప్రాజెక్టు 2-3 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగితే టెండర్లు కూడా పిలవలేము. అందుకని వాళ్ళందరినీ కూర్చొని అధికారులతో మాట్లాడించి ఒక కమిటీలు వేసి కమిటీ యొక్క రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అది 100కి 100 రూపాయలు తూచా తప్పకుండా ఈ 3 సంవత్సరాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక విషయం, ఈ 46,000 కోట్లకి టెండర్స్ ప్రాసెస్ కి అథారిటీకి ఇవాళ పెడుతున్నారు కాబట్టి కొంత ఫ్రీ అయ్యారు. అయితే ఇంకొక 10-15 రోజులు ఉంటుంది. సంక్రాంతి లోపల మళ్ళా ఏదైతే జేఏసీ వాడు కోరుకుంటున్నారో వాడితో కూర్చొని డిస్కస్ చేసి ప్రతి సమస్యని సాల్వ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తారు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటానికి అసలు కారణం ఎవరు? కాపర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా? అవినీతి చేసింది సాక్షాత్ ప్రధాని మోదీ పార్లమెంట్ లో అని టీడీపీ అనలేదా? 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు? కేంద్రం 12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్ఆర్సీపీనే కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని,
రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం. అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఏమంటాడు? అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట. కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నా. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏమి లాభం? సింగర్ అద్దంకి వెళ్ళి వచ్చాను అన్నట్టుగా 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా? 414 రోజుల్లో పూర్తి చేయటము, 14 రోజుల్లో పూర్తి చేయటము కాదు. అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అధికార వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూట కట్టుకోవడంతో పార్టీలోని కీలక నేతలంతా కూడా దాదాపుగా రాజీనామా చేశారు. ఆ క్రమంలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తన్రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే కాకుండా రాజ్యసభ పదవులకి సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ నుంచి బీదా మస్తన్రావు, సానా సతీష్ బరిలో దిగగా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య బరిలో నిలిచారు. దాంతో ఈ ఉప ఎన్నికల్లో వీరి 3 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక కావాలంటే 25 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. కానీ వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో అభ్యర్థిని బరిలో నిలిపినా గెలుపు సాధ్యం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. మరొక వైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి ఒక్కో స్థానానికి రాజ్యసభ ఎంపిక జరిగింది. మరొక వైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా నుంచి ఒక్కో స్థానానికి రాజ్యసభ ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నిక జరిగిన రోజే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభలో బీసీల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకు అయినా వెళ్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. తాను ఏ పార్టీల వద్దకు వెళ్లటం లేదని, పార్టీలే తన వద్దకు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Bida Mastanrao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
సానా సతీష్ బాబును నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కృతిక దీపోత్సవం ఆధ్యాత్మిక పరిమళాల నడుమ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో భక్తులు వెలిగించిన దీపోత్సవ కాంతుల్లో శాస్త్రోక్తంగా స్వామివారు ఆలయ ప్రదక్షిణం చేసే కార్యక్రమం శోభాయమానంగా కొనసాగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. కృతికా దీపోత్సవం గురించి వెల్లడించారు. అలాగనే ధనుర్మాసంలో నరసింహస్వామి వారి దేవాలయంలో జరిగే విశేష పూజల గురించి వివరించారు. శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మార్గశిర మాస శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి కృతికా దీపోత్సవ కార్యక్రమం ఈరోజు ఆలయంలో రంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం చుట్టూ భక్తాదులు విశేషంగా వెలిగించినటువంటి దీపాల నడుమ శ్రీ స్వామివారు ఉభయ తాయార్లతోటి ఆలయ ప్రదక్షిణాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించుకోవటం, తర్వాత తదుపరి తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమం కూడా జరిగింది. విశేషంగా పాల్గొన్న భక్తాదులందరికీ కూడా, ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి భక్తాదులందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలను సదా కలుగుకాక అని చెప్పి కాంక్షిస్తూ, భక్తాదులకు ఇంకొక మనవి ఏమనగా, రేపటి నుంచి అనగా ఇది 16/12/2024 తేదీ నుండి 13/1/2025 తేదీ వరకు ప్రతిరోజు జరిగేటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో శ్రీ గోదాదేవి అమ్మవారిని వీక్షించి అమ్మ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తిరుప్పావై ఏ విధంగా సేవించిందో, తను సేవించి స్వామివారి వద్దకు ఏ విధంగా చేరిందో అటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం కూడా భక్తాదులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అన్వయించి స్వామివారి మంగళాశాసనాలు పొందవలసిందిగా కోరుతున్నాం. 10/1/2025 వైకుంఠ ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. 11/1/2025 కూడారై అంటే గోదాదేవి అమ్మ 108 గంగాళాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పాయసాన్ని నివేదన చేసింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించి భక్తాదులందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.